ఆత్మజ్ఞానం అంటే ఏంటి అనేటువంటి కాన్వర్సేషన్లో మనం మూల మూల స్థితిగా మూలపరంగా చూస్తే అంతా విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మమే ఉన్నది. అదే మనలో జీవ చైతన్యంగా ఉంది. అంటే మూలంగా చూస్తే అంతా ఏకత్వమే ఏకత్వమే ఏకత్వమే. మూలంగా చూస్తే ఆ ఏకత్వాన్ని అనుభూతి పొంది ఒక నిత్య ధ్యాన స్థితిలో అందరిలో ఉన్న విశ్వ చైతన్యాన్ని అనుభూతి పొందుతూ మన వాక్కుకి మనసుకి గోచరించేదంతా కూడా ఈ విశ్వ చైతన్యమే, అంతా నేనే అయ్యున్నాను. అంటే జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు స్వప్న ప్రపంచాన్ని సుషుప్తిని అనుభూతి పొందట్లేదు. స్వప్న ప్రపంచాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు జాగ్రత్త ప్రపంచాన్ని సుషుప్తిని అనుభూతి పొందట్లేదు. సుషుప్తిని అనుభూతి పొందేటప్పుడు జాగ్రత్తని స్వప్నాన్ని అనుభూతి పొందట్లేదు. కానీ ఏ ప్రపంచాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అది నేను అయ్యున్నా, అలా నేను అంతా అయ్యున్నా, లేకపోతే నేనేమీ కాదు, నాలో ఏమీ లేదు. స్థితులను బట్టి భావాలు మారుతూ ఉంటాయి. నేను మూడిటిని గమనించేవాడిని, నేను ఈ మూడిటిని చూచేవాడిని అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం. అలా అంటే మనం తెలుసుకునేది, మనకు తెలియబడే వస్తువు, తెలుసుకునేవాడు అని. అంటే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అని మూడు ఉంటాయి ఈ లోకంలో. అంటే మనం చేసే ప్రతి కర్మ ఈ త్రిపుటిగానే ఉంటుంది. చూడటం, చూడబడేది, చూస్తున్నవాడు, చూచేటప్పుడు ఏదైనా ఇలాగే ఉంటుంది ఈ లోకంలో. అలా దేన్ని ఆలోచించినా త్రిపుటిగానే ఉంటుంది. అంటే ఈ త్రిపుటి అనేదంతా మనసు ఏర్పరచుకున్నవి. అంటే ఈ ద్వంద్వాలన్నీ కూడా మనసు కల్పించుకున్నవి. ఆ చైతన్య స్థితికి సంబంధించినది కాదు. ఆ సాక్షి స్వరూప స్థితికి సంబంధించినది కాదు. ఈ త్రిపుటి అనేదంతా కూడా మనసు ఏర్పరచుకున్నది. వాస్తవానికి ఈ త్రిపుటి లేదు, కానీ ఉంది అని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం చేత. అది ఆత్మ అజ్ఞానం వల్ల త్రిపుటి ఉంది అనుకుంటున్నారు. ఆత్మజ్ఞానం ఉంటే త్రిపుటి అనుకోవడం అనేది ఉండదు. ఓకేనా? మరి ఆత్మజ్ఞానం అంటే ఏంటి అనేటువంటి ఎపిసోడ్లో ఆత్మజ్ఞానం అంటే ఏం చెప్పారయ్యా అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మజ్ఞానం అంటే నేను ఏకత్వాన్ని చూచేవాడును. నాకు చూడటానికి భిన్నత్వం గోచరిస్తున్నా కూడా సూక్ష్మ దృష్టితో నేను భిన్నత్వంలోని ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడును అనే పాయింట్ ఒకటి. రెండు, నా మనసులో అసలు మామూలుగా నిజంగా ఏ దోషాలు ఏ మలినాలు లేనటువంటి విశుద్ధ మనసు గల స్వరూపాన్ని నేను అనుకోవడం రెండో పాయింట్. మూడో పాయింట్, నేను అసలు జ్ఞాన స్వరూపంగానే ఉన్నా. నేను ఏకత్వాన్ని అనుభవించేవాడిని. అసలు నా అంతరంగం విశుద్ధ, అంటే ఏ మలినాలు ఏ దోషాలు లేనటువంటి విశుద్ధ స్థితిలో ఉంది నా మనసు. నేను ఒక ఆత్మజ్ఞాన స్వరూపుడను అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే ఆత్మజ్ఞానం ఉండటం అంటే. అంటే ఆ ఆత్మజ్ఞానం లేకపోవడం వలన త్రిపుటి నీకు తెలుస్తుంది. అలాగే ఏం చెప్తున్నారయ్యా అంటే నేను ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడిని. పైగా నేను కూటస్థ స్వరూపుణ్ణి. పైగా నేను అద్వైత స్వరూపుణ్ణి. అసలు నాలో త్రిపుటి అనేది కానీ ద్విపుటి అనేది కానీ లేనటువంటి అద్వితీయ, రెండవది లేనటువంటి అద్వితీయ స్వరూపుణ్ణి అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అని. ఆ ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, అంటే ఏకత్వ భావన, అద్వైత భావన లేకపోవడం వల్ల ఈ త్రిపుటి ఎవరికైనా తెలుస్తుంది. యాక్చువల్గా వాస్తవానికి ఈ త్రిపుటి లేదు. నేను విశ్వ చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, ఏ దోషములు ఏ మలినములు లేనటువంటి ఆత్మస్వరూపాన్ని. తెర మీద దృశ్యం పడినట్లు ఈ త్రిపుటి పడుతూ ఉంది. తెర మీద దృశ్యం పడినట్లు ఈ ద్వైతం పడుతూ ఉంది. అద్దం మీద ప్రతిబింబం పడినట్లు ఈ మనోదేహాలతో కూడిన జగత్తు త్రిపుటిగా ద్విపుటిగా భాషిస్తూ ఉంది.
నేను ఒక విశుద్ధ బోధ స్వరూపాన్ని, నేను కూటస్థ స్వరూపాన్ని, నేను ఒక అద్వైత స్వరూపాన్ని, నేను ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడను, నేను ఏ మలినములు లేనటువంటి ఒక విశ్వ చైతన్య స్వరూపాన్ని. ఈ త్రిపుటి కానీ ద్విపుటి కానీ వాస్తవంగా లేదు. అజ్ఞానముతో, అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానముతో మనసు ఉండటం వల్ల ఇది కల్పించబడింది మనసు చేత. అందుకని మనం ఆ త్రిపుటిని, ద్వైతాన్ని అంటే ద్విపుటిని దాటిన స్థితిలో ఉండటమే ఆత్మజ్ఞానం అని ఇక్కడ మహాత్ములు బోధిస్తూ ఉన్నారు.